బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఇప్పటి వరకు 50 వార్డులకు 36 నామినేషన్లు వచ్చాయని, 11న జరిగే ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అధికారులకు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహంకాళి స్వామి నామినేషన్ దాఖలు చేశారు. డివిజన్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి తనను మున్సిపల్ కౌన్సిల్ కు పంపించాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో తరచుగా ప్రజలకు ఎదురయ్యే సమస్యలను సమాచార హక్కు ద్వారా తీర్చడానికి ఆర్టీఐ కృషి చేస్తుందని అసోసియేషన్ చైర్మన్ అజయ్ కుమార్, అధ్యక్షురాలు ధారా మౌనిక తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలో ప్రజా అవగాహన కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆసుపత్రి ముందు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో తేజు అనే పేషెంట్ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చి అతని బంధువులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి పాటుపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ప్రశ్నించారు. 95 మంది పారిశుద్ధ్య కార్మికులను తాత్కాలిక పద్ధతిలో కొనసాగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఎందుకు ఇవ్వటం లేదని అడిగారు. ప్రభుత్వానికి లేఖ రాశామని, ఉత్తర్వులు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. కాకినాడ జిల్లా కరప వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు అండగా ఉండాలని రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు కోరారు. నడుకుదురు గ్రామంలో ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ గా ముద్రగడ వెంకటరమణ పాలక కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ పరిపాలన మాదిరిగానే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేస్తుందని రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆరోపించారు. తాము ఏర్పాటు చేసిన రాజకీయ కూటమి ద్వారా రాబోయే మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య పరిశీలించారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.